న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిమట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఒక్కొక్కసారి ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు మీ వీడియోస్ కింద కమెంట్స్ చూస్తుంటే మళ్ళీ బాధ అనిపిస్తుంది గురుగారు. ఒక్కొక్కరి బాధ ఏది కలిసి రావట్లేదు గురుగారు. ఎంత చేసినా ప్రయత్నం ఉండట్లేదు, ఏం చేసినా ఎక్కడి నుంచి కూడా ఒక పాజిటివిటీ అనేది కనిపించట్లేదు. ఇక చావే నాకు శరణ్యమా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇటు ఇంట్లో బయట ఆరోగ్యం, ఏది పిల్లలు పెద్దలు రకరకాల ప్రాబ్లమ్స్తో గురుగారు మాకు సమాధానం చెప్పండి గురుగారు, మిమ్మల్ని ఎలా కలవచ్చు, అట్లా క్వశ్చన్స్ చూస్తూ ఉంటాం. నిజంగా మనిషి పుట్టాక ప్రతి ఒక్కరు కర్మానుసారంగానే పుడతాం కాబట్టి ఎలా అయినా ఏదో ఒక బాధ అయితే ఉండే ఉంటుంది. కానీ కొంతమంది బాధ అతీతంగా అనిపిస్తుంటుంది. ఒకటి ప్రాబ్లం సాల్వ్ అయ్యిందో లేదో ఇంకో ప్రాబ్లం రెడీగా ఉన్నట్టే డోర్ తెరుచుకున్నట్టుగానే ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి అసలు అలా ఎందుకు జరుగుతుంది? ఆ కర్మ నుంచి బయటపడి కొంచెం ఈ జన్మలో ఊపిరి పీల్చుకునే రెమెడీ కూడా ఏదైనా లేదా? మీరు కలిసినప్పుడు అడగాలనిపించింది గురునాథ్. అంటే ఇక్కడ మన వీక్షించేట్టు మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటనమ్మా, ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంటే గత జన్మ కర్మదోషాలే మనల్ని వెంటాడుతున్నాయి, పాపాలు వెంటాడుతున్నాయి అని చాలా బాధపడుతూ ఉంటుంటారు. వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నంలో విఫలం. పిల్లల కోసం ప్రయత్నం చేస్తుంటారు, పెళ్ళిళ్ళు కావు, ఉద్యోగాలు సరైనటువంటి చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించవు, వ్యాపారంలో నష్టపోతుంటుంటారు, ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు, ప్రమోషన్లు ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు చేసాం మనకు రావాల్సింది మనకు దక్కట్లేదు, అలాగే సంతానం కలక్క ఇబ్బంది పడుతూ ఉంటుంటారు, దాంపత్య సమస్యలు ఇవన్నీ కూడా ఉంటుంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అనారోగ్య సమస్యలు ఒక ఎత్తు. మనకు కర్మ సిద్ధాంతంలో మనకు సుస్పష్టముగా చెప్పినటువంటి మాట ఏంటంటే గత జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. కాబట్టి గత జన్మ పాపాలు ఏవైతే ఉంటాయో అవి వ్యాధుల రూపంలో మనల్ని బాధ పెడతాయి. సమస్యల రూపంలో బాధ పెడుతున్న వాటికి గత జన్మ పాపాలతో కాదమ్మా లింక్. గుర్తుపెట్టుకోవాలి. ఈ సిస్టమ్ తెలియక అన్ని గత జన్మ దోషాలు, జాతక దోషాలు అని అనుకుంటారు. గత జన్మ దోషాలు ఏవి ఉన్నా, జన్మల్లో ఏవి ఉన్నా అనారోగ్యంతోనే మానవుడు బాధపడతాడు అని చెప్పి శాస్త్రం. కానీ ఇప్పుడు ఏ ప్రయత్నం చేసినా, ఒకప్పుడు పెళ్ళి అంటే పెద్దవాళ్ళు ఇలా చూసి వచ్చి అలా పెళ్ళిని సంబంధం నిశ్చయం చేసుకున్నారు. ఇప్పుడు చెప్పులు అరిగిపోయేట్టుగా తిరిగినా సంబంధాలు కుదరట్లేవు, వివాహాలు కుదరట్లేవు, చదువులు సరిగ్గా ఉండట్లేరు. మా పెద్దలు చూస్తుంటే గొప్పవాళ్ళ పిల్లలకు వచ్చేసరికి వాళ్ళకి 0 మార్కులు. ఈ రోజున సమాజంలో వివాహ వ్యవస్థే భ్రష్టు పట్టిపోయింది. అసలు పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది. అంటే మృత్యు ఏ రూపంలో వస్తుందో తెలియదు. నమ్ముకున్న భార్య పిల్లల రూపంలో, భర్త పిల్లల రూపంలో ఇటు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వస్తుంది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మనం మచిలీపట్నంలో చూసినటువంటి దాంట్లో భర్త భార్యని చంపుకున్నాడు అక్రమ సంబంధంతో. ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో భార్య అక్రమ సంబంధంతో భర్తను చంపుకుంది. అంటే ఇక్కడ ఎవరూ తక్కువ కాదు. ఎందుకు కలుగుతున్నాయి ఇలాంటి దుర్మరణాలు, ఎందుకు కలుగుతున్నాయి అని అంటే ప్రధానంగా ఆ వంశంలో ప్రతి కుటుంబంలో ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్నటువంటిది పంచశాపాల ప్రభావము. ఇది జాతక ప్రకారంగా ఏర్పడుతుంది. గత జన్మ కాదు, మళ్ళీ చెప్తున్నాను, గత జన్మ దోషాలు ఉంటే కేవలం అనారోగ్యంతోనే బాధపడతాము. ఇది దానికి వైద్యుని రూపంలో ఖర్చు, ఆపరేషన్స్ ఇవి జరుగుతున్నాయి, అట్లా నష్టపోతాం. కానీ జాతక పరంగా ఉన్న దోషాల వల్ల మనం అనేక రకాల సమస్యలు మనం బయట ఎదుర్కొంటూ ఉంటుంటాం. ఈ పంచశాపాలు ఏంటివి? స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ 5 రకాల శాపాలు ఏ జాతకంలో ఉంటాయో అవన్నీ కూడా ఆ జాతక ప్రభావం వలన ప్రధానంగా తరచూ పిల్లలకి యాక్సిడెంట్స్ గురవుతుంటుంటారు, మందులకు నయం కాని రోగాలతో బాధపడుతుంటుంటారు. ఈ శాపాల ప్రభావం వల్లనే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతాయి. వంశ ఉద్ధరణ జరగదు, కేవలం ఆడపిల్లలే సంతానంగా ఉంటుంటారు. నరఘోష, నరదృష్టి, చెడు ప్రయోగ బాధలు ఎక్కువగా ఉంటుంటాయి. శారీరక మానసిక లోపాలతో జన్మిస్తుంటారు పిల్లలు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు, ఎవరికి వారే యమునా తీరే, ఎవరు వారు గొప్ప, ఎవరితో ఎవరు మాట్లాడుకోరు. అలాగే పెళ్ళిళ్ళు కాకుండా ఉండడం, సంతానం కలగకుండా ఉండడం, దాంపత్య సమస్యలు. ఇప్పుడు చూస్తుంటే ఒకప్పుడు 40 ఏళ్ల కిందట డైవోర్సులు లేవు, ఇప్పుడు 2, 3, 4, 5 డైవోర్సులు.
విచ్చలవిడితనం ఎక్కువగా పెరుగుతుంది. పిల్లల్లో అసలు లెక్కలేనితనం పెరుగుతుంది. మనమేమో పెద్దవాళ్ళకి ఇంత అణిగి ఉన్నాం, మన పిల్లలు ఏంటి ఇట్లా విచ్చలవిడిగా తయారైపోయారన్న బాధ కలుగుతుంది. ఇలా ఒకటా రెండా వ్యాపారంలో డబ్బులు పెట్టి ఎంత గొప్ప తెలివివంతుడైనా నష్టపోతుంటాడు. అలాగే ఉద్యోగంలో ఎంతైనా కానీ ఆ ప్రమోషన్స్ రావు, ఎంత గొప్పగా చదువుకున్నా ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతుంటుంటారు. ఇల్లు కట్టుకోవాలనే కోరిక చాలా మందికి తీరదు. డబ్బులు ఉన్నప్పుడేమో ఇల్లులు కనబడవు, ఎక్కడో చోట అప్పులు ఇచ్చో లేకపోతే బ్యాంకులో ఫిక్స్డ్ చేసో ఏదో ఒక రకంగా ఉన్నప్పుడు అప్పుడు మన ఇంటి పక్కనే కనబడుతుంటే కొనుక్కుందామని, కానీ అప్పుడు సమయానికి చేతిలో ఉండదు. అన్ని అవకాశాలు, అన్ని పనులు దగ్గర దాకా అవుతున్నట్టుగా ఉంటుంటాయి, నోటికి వచ్చి జారిపోతుంటాయి. ఇక ఇంటర్వ్యూ అయిపోయింది, 3 ఇంటర్వ్యూలు అయిపోయింది, ఇక మనకు జాబ్ అనుకుంటాం, కానీ విత్తెళ్ళలో పెడతారు, పోస్ట్ పోన్ అవుతుంది, మేము తర్వాత చెప్తామంటారు. ఇక ఊసు ఉండదు, ఏమీ ఉండదు. అలాగే ప్రతిసారి కూడా కుటుంబంలో ఏదో ఒక సందర్భంలో ఏ జన్మలో ఏం పాపం చేసినా నెత్తి నోరు కొట్టుకుంటుంటారు, కానీ ప్రయోజనం అంటూ ఉండదు. ఇవన్నీ తరచూ మన కుటుంబంలో జరుగుతున్నాయి అంటే ఈ పంచశాప ప్రభావాలు. ఈ పంచశాప ప్రభావాలు ఎలా ఏర్పడతాయి? జాతకాన్ని ప్రకారంగా మనం గమనించవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అనంటే జాతక ప్రకారము కొన్ని గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు. కాకపోతే కొంతమంది ఈ మధ్యకాలంలో జన్మించినప్పుడు జన్మకాలానికి సంబంధించి నక్షత్ర దోషాలు, నక్షత్ర గండ దోషాలు ఉన్నా అని చెప్పబడి ఉంది. కానీ ప్రస్తుతం ఏంటి, కొన్ని నక్షత్రాలు జన్మిస్తే ఈ సంబంధించినటువంటి ఈ పంచశాపాలలో ప్రధానంగా ప్రేతశాపం అనేటువంటిది ఉంది అని చెప్తుంటుంటారు. కానీ నక్షత్రాల్లో జన్మించడం కాదమ్మా. ఇప్పుడు కొన్ని చెప్పబోయేటువంటి సంఘటనలు మన కుటుంబంలో గనక ఉంటే, వీక్షించేటువంటి ప్రేక్షకుల కుటుంబంలో గనక ఉంటే ఖచ్చితంగా జాతకంతో సంబంధం లేకుండా ఈ సంబంధించినటువంటి సమస్యలతో, ఈ సంబంధించినటువంటిది శాపాల ప్రభావాలతో వాళ్ళకు ఉన్నట్టే లెక్క. తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, అలాగే కాలసర్పదోషంలో జన్మించిన స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పిల్లిని చంపిన, పాముని చంపిన, ఇవన్నీ కూడా ఈ సంబంధించినటువంటి పంచశాపాలకి గురయ్యే జాతకాలే. ఇంకా చెప్పాలి అనంటే పూర్తి సంబంధించినటువంటి వయస్సు అనగా 60 సంవత్సరాల లోపల ఎలాగైనా చనిపోయినా, హార్ట్ అటాక్ అయినా, మంచిగానైనా చెడుగానైనా, ఏ విధంగానైనా 60 సంవత్సరాల లోపల చనిపోతే అది దోషమే. లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోయినా, ఈ రకమైన రోగాలతో కుటుంబ సభ్యులు ఎవరైనా బాధపడుతున్నా ఈ యొక్క పంచశాపాలు ఉన్నట్టే లెక్క. అంతేకాకుండా ఇంటి పరిస్థితులను బట్టి ఈ సంబంధించినటువంటి గోడలకి క్రాక్స్ వచ్చిన, నల్లాలు మార్చిన, కొద్దిగా బొట్టుగా నీరు కారుతూ ఉంటాడు వారం తర్వాత, అలాగే చేతిలోని ఆహారం నేలపాలైన, ఎర్ర చీమల బెడద ఎక్కువగా ఉన్నా, చనిపోయిన వారు తరచూ కలలో కనిపిస్తూ ఉన్నా, అలాగే సుడిగుండంలో చిక్కుకున్నట్టు కల వచ్చిన, ఇవన్నీ కూడా ఈ పంచశాప ప్రభావాలే. కాబట్టి పంచశాప ప్రభావాలకి బెస్ట్ రెమెడీ అని అంటే గత పుష్కర కాలంగా మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల చేయిస్తున్నాము. ఎక్కడైనా చేయించు, భారతదేశంలో 21 క్షేత్రాలలో చేయిస్తుంటుంటారు. కాకపోతే ఒకప్పుడు డిమాండ్ లేదు కాబట్టి చక్కగా శాస్త్రీయంగా చేయించారు. ఇప్పుడు చాలామంది పులోమని వెళ్ళడం వల్ల చేయించే సమయం తక్కువైపోయింది వాళ్ళకి. అందుకని వాళ్ళు కమర్షియల్గానే చేయిస్తున్నారు. చేయించే విధానంలో మనం ఏం చేస్తున్నాం, గూగుల్లో వెతుక్కొని చెప్పి వెళ్ళిపోతున్నాం. అక్కడ మనకు సంబంధం లేని, ముక్కు మొహం తెలని వాళ్ళు ఒక ఊరికి వెళ్ళాలంటే ఆ ఊరికి ఎలా వెళ్ళాలని తెలిసిన వాళ్ళని కనుక్కొని అన్ని విషయాలు తెలుసుకొని, లేదా ఒక చీర కొనుక్కోవాలన్నా, ఒక బట్ట కొనుక్కోవాలన్నా మంచిదా కాదా, ఇంట్లోకి వస్తువులు కొనుక్కోవాలన్నా మంచివా కావా, లేదా ఇల్లు కట్టుకోవాలన్నా 10 సార్లు విచారించి మనం చేస్తాము. కానీ ఈ పంచశాప నివృత్తికి గూగుల్ని నమ్ముకుంటారు. గూగుల్ వచ్చేటువంటి క్షేత్రాలకు వెళ్ళిపోయి అక్కడ ముక్కు మొహం తెలని వాళ్ళతో చేత చేయించుకుంటారు. ఇది చాలా ప్రమాదం. రెండవ ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కువగా వచ్చేసేసాయమ్మా. ఏం చేస్తున్నట్టే అది పెద్ద మోసం. ఆన్లైన్లో మీకు ప్రతిసారి ఓపెన్ చేయగానే 21 తారీఖు అమావాస్య, క్షేత్రము, మీ తరపు వాళ్ళకి సంబంధించి చేస్తున్నాం. చేసేదో ఒకే ఒక కార్యక్రమం, గోత్రనామాలు మాత్రం అందరి చదివి ఆ కార్యక్రమాన్ని 1000 మంది నమోదు చేసుకుంటే, 1000 మందికి 100 మంది నమోదు చేసుకుంటే అదే దాన్ని చేస్తున్నారు తప్ప శాస్త్రీయంగా చేయించట్లేదు. మనము తెలివి కళ్ళవాళ్ళమైన అతి తెలివితో మనం నష్టపోతున్నాము. డబ్బు తక్కువ అని పోతున్నారు. ఇప్పుడు డబ్బు తక్కువ అని చెప్పి చైనా వాడు చైనా మాల్ అమ్మితే మనం పోతామా, కొనుక్కుంటామా? అదే మరి ఇప్పుడు అదే సంబంధించి ఒక మంచి ఫోన్ కొనేటప్పుడు శాంసంగ్ 15,000కి వస్తుంది. అయితే 3,000 ఫోన్ కొనుక్కొని జేబులో పెట్టుకొని ధైర్యంగా తిరగలుగుతామా? అంటే ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. అలా
నాణ్యతను బట్టి కూడా ధర ఉంటుందమ్మా. కాబట్టి ఇక్కడ చాలా చౌకగా వస్తుందని చెప్పి చేయించుకుంటారు, దోషం పోదు. ఆ దోషము పోకపోగా ఇంకా సమస్యలు పెరుగుతూనే ఉంటుంటాయి. అన్నిటికంటే ప్రధానంగా మనం ఏంటంటే ఈ యొక్క భీష్మ ఏకాదశి జనవరి 29వ తారీఖు రోజున ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ భీష్మ ఏకాదశి ప్రత్యేకత అంటే పిశాచ యోనుల్లో ఉన్నటువంటి వాళ్ళకి విముక్తి కలిగించే ఏకాదశి తిథి ఆ రోజు. కాబట్టి ఆ రోజున మన పీఠం ఆధ్వర్యంలో చేయిస్తున్నాము. అంటే ఇంద్రుని సభలో నాట్యం ఆడుతున్నటువంటి పులోమాన్ గాంధర్వ గానం చేస్తుంటాడు. పుష్పవతి అనేటువంటి అప్సరస నాట్యం చేస్తుంటే ఈ ఇద్దరు ప్రేమికులు ఇద్దరు ఒకరొకరు మోహావేశాలై వాళ్ళ యొక్క గతి తప్పింది. ఆ నాట్యంలో తప్పినప్పుడు ఇంద్రుడు ఆగ్రహించి మీరు మనస్సు ఎక్కడో పెట్టుకొని చేశారు, మీరు పిశాచ యోనుల్లోకి వెళ్ళిపోండి అని చెప్పి శపించడం చేత పిశాచ యోనుల్లోకి మారిపోయి అప్పుడు అనేక బాధలు అనుభవిస్తూ ఉంటుంటే అప్పుడు కర్మవశాత్తు యోగవశాత్తు ఒకరోజు ఏ ఆహారం దొరకకుండా ఉండడం, ఆ రోజంతా బాధలతో శరీర బాధలతో నిద్ర రాక ఆ జాగరణ చేయడం, ఆ రోజు మాఘ శుక్ల ఏకాదశి అవ్వడం, ఆ కారణం చేత వాళ్ళకి విష్ణు ప్రత్యక్షమే పిశాచ యోని నుంచి వాళ్ళకి శాప విమోచనం కలిగించాడు. కాబట్టి ఇంతటి పిశాచ యోని నుంచి బయటపడేటువంటి రోజు అయినటువంటి మాఘ శుక్ల ఏకాదశి జనవరి 29వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క పంచశాప నివృత్తికి సంబంధించినటువంటి హోమాది పూజాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. 28వ తారీఖు రోజున బయలుదేరుతాం. 29 కార్యక్రమం జరిపించుకొని మళ్ళీ 30వ తారీఖులా మనం వచ్చేస్తామమ్మా. ముఖ్యంగా మన వాళ్ళు చేయాల్సినటువంటి ఎందుకు గతించిన వాళ్ళ కోసం మనం ఇప్పుడు చేస్తే వస్తుందానంటే గతించిన వాళ్ళు రౌరవాది నరక లోకాలతో అనగా దుర్మరణం పాలైన వాళ్ళకి నరకయాత్ర అనుభవిస్తారు. అంటే ఒక అమ్మాయి డెలివరీ అయితే ఎంత నరకాన్ని అనుభవిస్తుందో అంతకి 10 రెట్ల కాదు 1000 రెట్ల బాధని ఆ యొక్క మోక్షాన్ని పొందని ఆత్మ అనుభవిస్తుంది. కాబట్టి ఆ మోక్షాన్ని పొందని ఆత్మ మనకిచ్చే సంజ్ఞలే జాతకంలో ఉండేటువంటి పంచశాపాలు. ఇకనైనా కానీ ఈ యొక్క శాప నివృత్తి కోసం బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి చేయించుకుని ఉంటే వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించిన వాళ్ళం అవుతాం. ఎవరైతే వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించారో వాళ్ళు శుభంగా ఉండుగాక అని చెప్పి దీవిస్తారు. కాబట్టి బాధ్యత మనది. మనం పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు అన్నీ కూడా ఎలా అయితే మనం వారసులం అవుతామో వాళ్ళకి కలిగినటువంటి దుస్థితి నుంచి కూడా బయట పెట్టే యోగ్యత మనము చేయాల్సిందే, మన బాధ్యత. అది గుర్తించి వీక్షించేటువంటి ప్రేక్షకులు మసలుకోవాలి. పిశాచ యోని నుంచి బయటపడే మోక్ష ఏకాదశి అయినటువంటిది భీష్మ ఏకాదశి. కాబట్టి మీ కుటుంబంలో దుర్మరణం పాలై వ్యక్తుల యొక్క ఆత్మని మోక్షాన్ని ప్రసాదించే ప్రక్రియ ఈ యొక్క కార్యక్రమంలో చేయడం ద్వారా తప్పకుండా వాళ్ళ కుటుంబంలో అన్ని సుఖ సంతోషాదులు ఈ కార్యక్రమం తదనంతరం సంవత్సరం లోపల జరిగితే వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. వివాహాలు అవుతాయి, ఇల్లు కట్టుకుంటారు, రిజిస్ట్రేషన్లు అవుతాయి. అనుకున్న సంకల్పాలన్నీ మెల్లమెల్లగా అన్ని నివారణ అయిపోయి ముఖ్యంగా ఒక బరువు ఏదో ఒక టెన్షన్ అనేటువంటిది మన శరీరం నుంచి బయటపోతుంది అని భావిస్తారమ్మా. ఇప్పటి వరకు ఎన్నో చేసి ఉంటారు. వన్ లాస్ట్ టైం గురువుగారు మాటగా ఈ ఒక్క ప్రయత్నం కూడా చేసి చూడండి. చెప్పలేం, కర్మ ఏది కూడా చేయనీయదు కదా గురుగారు. ఒక మంచి బాటలో వెళ్దామన్నా వెయ్యకుండా లాగుతుంది. ఇది వెనక్కి లాగుతుంది. మనం చేద్దాం అనుకున్నా కానీ వెనక్కి లాగుతుంది అంటే ఆ కర్మబంధం అట్లా ఉంటుంది. జాతకాలకి గత జన్మ కర్మబంధం కంటే జాతకంలో ఉండే ఈ దోషాలే మానవుణ్ణి సమస్యల వలయంలో చిక్కుకుని చేస్తాయమ్మా. మరి ఈ ఫోన్ కాల్ ఎత్తండి, కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. లాస్ట్గా ఈ యొక్క ప్రయత్నం చేసి చూడండి. జీవితంలో ఎలాంటి మార్పులు, చిన్న మార్పులు మీకు కనిపించినా సంతోషమే కదండి. ఆ ఆశతో మరింత జీవితాన్ని ముందుకు నెట్టేయచ్చు. అంతే కదా గురుగారు? అంతేనమ్మా. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.